ఇందాక సుమగారు అడిగారు, అక్క సుమగారు అడిగారు, అక్క మరి నువ్వు మా హీరో గారు అప్పట్లో ఇప్పట్లో అనగలేంది, మరి మిమ్మల్ని అక్క అనకూడదా? ఏమండి మనం మర్చిపోతాం ఏమన్నా? మనని మన హీరోని ఏమన్నా మనం మర్చిపోతామా? సో మీకు చెప్పాలి, ఎందుకంటే ఈ సాంగ్ దేఖ్లేంగే చాలా అంటే లీల గారి డ్యాన్స్ లేదని చెప్పి మీలో చిన్న కొద్దిపాటి అసంతృప్తి చూసాను నేను. ఆ సినిమాలో సిచ్యువేషన్ ఏంటంటే లీల గారు కొంచెం లైఫ్లో చిన్న లో ఉన్నప్పుడు, మీరు లిరిక్స్ అబ్జర్వ్ చేస్తే చిన్న లో ఉన్నప్పుడు నీ పెదవిలోన ఉన్న జాగా నువ్వు నవ్వుకోవడానికేగా, నీ కాలి కింద ఉన్న నేల నీ సొంతం అంటే నమ్మవేళ, ఇది పోలీస్ గ్రౌండ్స్ ఇప్పుడు సొంతం అనుకోకండి ప్రాబ్లం అయిపోతుంది. సో ఒక ఇన్స్పిరేషనల్ సాంగ్. అంటే చాలామంది అడుగుతున్నారు కేవుకేక అని. బ్రదర్స్ ఏమన్నా మన ఇంటర్వ్యూలో చెప్పాను, మీ అందరికీ చెప్పాలనుకుంటున్నా, కేవుకేక పాట పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు కళ్యాణ్ గారిని పెట్టి ఒక ఐటమ్ సాంగ్ చేయాలన్న ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు, ఉండదు. కానీ ఆయన డ్యాన్స్ మీకు కావాలని నాకు తెలుసు. డ్యాన్స్ ఉందా లేదా? కాలర్ ఎత్తి స్టెప్ వేశారా లేదా? ఈ కాళ్ళు కదలాలని చెప్పి మనం ఏళ్ల తరపు నుంచి వెయిట్ చేస్తున్నామా లేదా? నేను ఇప్పుడు కళ్యాణ్ గారిని చూడను, నా ధైర్యం నాకు లేదు. డ్యాన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను మిమ్మల్నే చూస్తాను కాసేపు. సో అలాంటి సిచ్యువేషన్లో వచ్చిన సాంగ్, ఒకటి డ్యూయట్ అయినా ఒకటి మాస్ సాంగ్ అయినా, నా లిరిసిస్టులు ఇద్దరు ఇక్కడే ఉన్నారు, భాస్కర్ భట్ల గారు, కాసేల శ్యామ్ గారు. ఈ రెండు పాటల్లో మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఏ పని మీద వెళ్ళినా ఒక మోటివేషను, ఒక ధైర్యము, ఒక విజన్ ఇచ్చే పాటలు ఈ రెండు పాటలు. మందుబాబులో అని అందులో పాట ఉంది. ఇప్పుడు ఏంటంటే నైట్ తాగిన మందు పొద్దున్న దిగిపోద్ది, ఎక్కే దిగే కిక్కులోన వచ్చేది ఏముంది? అలాంటి కిక్కు మనకెందుకు? సచ్చేదాకా కిక్కు ఉండాలి, ఏదైనా కిక్కు ఉంటే సచ్చేదాకా ఉండాలి. అలాగే ఎక్కి తొక్కేటి ఎవళ్ళే ఉన్నా తగ్గేది ఏముంది? పొద్దున్న లేసి ఇట్స్ నాట్ జస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇట్స్ నాట్ జస్ట్ పాలిటిక్స్ అండి. మనిషి బయటికి వెళ్ళాలంటే ఎక్కే తొక్కేటి వాళ్ళు అంటే అది మనుషులు అవ్వచ్చు, సర్కమ్స్టెన్సెస్ అవ్వచ్చు, పరిస్థితులు అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. ఎప్పుడు నీకు ఒక రిపల్సివ్ ఫోర్స్ ఆపోజిట్ ఉంటూనే ఉంటుంది. అలాంటి ఉన్నప్పుడు కూడా ఎక్కి తొక్కేటి ఉన్నప్పుడు కూడా తగ్గేది ఏముంది? నెగ్గేదాకా తిక్కే ఉండాలి. ఈ పాట గోలీ సోడాలాగా ఒక బందీగానా బతికేలా, గోలీ సోడాలకు ఎలా ఇరిగిపోయి ఉంటుందో మీకు తెలుసు. సఫకేటింగ్ లైఫ్ వద్దు, లిబరేషన్ సాంగ్. ఇది ఒక మోటివేషన్ ఇచ్చే లిరిక్స్. ఈ రెండు పాటలో కళ్యాణ్ గారు డ్యాన్స్ చేసింది ఊరికే తమాషాగా డ్యాన్స్ కాదండి, డెఫినెట్గా మనకు నచ్చిన గ్రేస్ మూమెంట్ చేసినా సరే. సినిమాలో డైలాగ్ ఉంది, పాట అయినా ఆటైనా అంతర్లీనంగా ఒక మెసేజ్ ఉండాలి అని. సో ఆ పాట అయినా ఆటైనా ఒక మెసేజ్ ఉండాలి. ఆ మెసేజ్ కూడా కరెక్ట్గా మన డిఎన్ఏలో దిగేలాగా ఉండాలి, క్లాసులు బిగినట్టు ఉండకూడదు. అందుకు భాస్కర్ భట్ల గారు, కాసేల శ్యామ్ గారు ఇద్దరు డిఫరెంట్ సన్నివేశాలకి డిఫరెంట్ సాంగ్స్ రాసిన ఫైనల్గా ఒకటే మెసేజ్ బయటికి వెళ్ళింది. అది ఏంటంటే, వీఆర్ హియర్ టు ఫైట్, వీఆర్ హియర్ టు లివ్, వీఆర్ హియర్ టు ఫాలో అవర్ ఇంట్యూషన్. బయట వాళ్ళ ప్రభావాలు, బయట వాళ్ళ మాటలు, బయట వాళ్ళ ఏవి మార్చలేవు. మీదే విజను, మీదే లైఫ్, మీదే అని ఈ స్ఫూర్తినిచ్చే పాటలు. వాళ్ళిద్దరికి ఒకటే మాట చెప్పా, ఇద్దరి లిరిసిస్ట్లకు నేను చెప్పింది ఒకటే. సార్ నేను ఎప్పుడు లోలో ఉన్నప్పుడు వేటూరి గారిది పాట వింటా, మా ఊపిరి నిప్పుల ఉప్పెన, మా ఊహలు కత్తుల వంతెన, మా దెబ్బకు దిక్కడు విల్లటెళ్ళిపోయే రంపంపం. ఆ సాంగ్ ఎప్పుడు వింటుంటా. యువత తాలూకు భావజాలం ఆ పాటలో ఉంటుంది, నాకు చాలా ఇష్టం. అలాగే ముందుకెళ్ళేవాళ్ళు, కాస్త ఫెయిల్యూర్లో ఉన్నవాళ్ళు, లేకపోతే చాలా హై గోల్స్ పెట్టుకున్న వాళ్ళు, నేడేరా నీకు నేస్తము, రేపే లేదు, నిన్నంటే నిండు సున్నరా రానే రాదు. ఇవే వేటూరు గారు రాసిన ఈ పదాలే వాళ్ళకి చెప్పాను, దాని నుంచి వచ్చిన ఈ పాటలు. సో హోప్ యూ అండర్స్టాండ్ అండి. శ్రీలీల గారు డ్యాన్స్ చూసుకోవాల్సిన వాళ్ళు ఇమ్మీడియట్గా ఇంటికి వెళ్ళి యూట్యూబ్ ఓపెన్ చేయండి, బోల్డ్ పాటలు ఉన్నాయి. కళ్యాణ్ గారు డ్యాన్స్ చూసుకోవాల్సిన వాళ్ళు మార్చి 19న ఖచ్చితంగా సినిమాకి రండి. కళ్యాణ్ గారి డ్యాన్స్ చూడడానికే దేఖ్లేంగే చాలా పెట్టాము, దాని వెనకాల అంతరార్థం ఇది. ఇకపోతే అందరు ఎస్ చాలామంది ఎప్పటికీ రాలేదు. ఒకసారి డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర ఇక్కడ ఉన్నారా? డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర ఇక్కడే ఉన్నారు అనుకుంటున్నాను నేను. ఇప్పటికీ ఇంకా నేనన్నా ఒక పని అప్పచెప్పి ఒక పావు గంట పడుకుంటున్నా కానీ ఒక 3 రోజుల నుంచి పడుకోకుండా నా డిపార్ట్మెంట్ అంతా పనిచేస్తున్నారు. ముఖ్యంగా అఖిల్, రవి, మీ ఇద్దరు నాకు కుడి భుజం ఎడమ భుజంలో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. దగ్గరలో ఉంటే టైం వేస్ట్ చేయకుండా స్టేజ్ మీదకి రండి, లేకపోయినా అక్కడి నుంచి చెయ్యి ఊపేయండి. ఇప్పటికి లేట్ అయింది. సో అఖిల్, రవి, కమ్ ప్లీజ్ కమ్ ఫాస్ట్గా. వీళ్ళిద్దరూ నాకు ఒక కుడి భుజం ఎడమ భుజం అండి, మీరు నమ్మండి.